Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this, and in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers, and we welcome you to be part of Chandan Logics. Thank you. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది 24th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్. సో యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మీకు ఏంటంటే ఒకవేళ ఫ్రీ పీడిఎఫ్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటే మీరు టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి అందులో నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బికాస్ మీరు ఎవరైనా నోట్స్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్న, జస్ట్ ఒకవేళ మీరు క్లాస్ మాత్రమే వింటున్నారు, నోట్స్ తీసుకోవట్లేదు అన్నప్పుడు మీకు పీడిఎఫ్స్ అనేవి మీ రివిజన్ పర్పస్లో యూజ్ అవుతాయి. సో గో త్రూ టెలిగ్రామ్ ఛానల్ అండ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు డైలీ ఈరోజు క్లాస్ అయిన వెంటనే నెక్స్ట్ ఈరోజు యొక్క పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గెట్ యాక్సెస్ ఫర్ దాట్. అండ్ యాజ్ వెల్ యాజ్ మేజర్గా ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇస్తుంది మీకు మాక్ టెస్ట్ లాగా కన్సిడర్ చేయడానికి. సో డైలీ టెస్ట్ లాగా మీరు ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ మీకు ఈవెన్ ఆప్షన్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి, జస్ట్ మీరు ఆప్షన్ అంటే ఏబి అలా జస్ట్ క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ మెన్షన్ చేసి సరిపోదు. జస్ట్ ఒక 5 minutes ఆఫ్ టైం తీసుకుంటుంది, అంతకన్నా ఎక్కువైతే తీసుకోదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, రైట్? సో ఐ హోప్ సో ఇంకా ఈ రోజు నుండి కమెంట్స్ అనేది ఎక్కువ అవ్వాలి అని, బికాస్ వ్యూవర్స్ వస్తున్నారు కానీ ఏంటంటే కమెంట్స్ అనేది చాలా తక్కువ మెంబర్స్ మెన్షన్ చేస్తున్నారు. మేబీ మీ సీరియస్నెస్ ఎలా ఉంది అని మాకు ఒకవేళ తెలియాలి. ఓకే, మీ అనాలిసిస్ మీ ఆన్సర్స్ గురించి చూడాలి అంటే వీ కెన్ గో త్రూ కమెంట్ సెక్షన్స్ మాత్రమే. సో అందుకోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా యూటిలైజ్ చేసుకొని కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ మెన్షన్ చేస్తూ ఉండండి. ఎందుకోసం అంటే మీ క్యాపబిలిటీ కూడా ఎక్కడి వరకు ఉందని మీకు కూడా తెలుస్తుంది, రైట్? ఎందుకోసం అంటే జస్ట్ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన టాపిక్స్ని నెక్స్ట్ డే కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్గా ఇస్తున్నాను, రైట్? సో ఇక్కడ మీకు మీ మెమరీ పవర్ కూడా టెస్ట్ చేసుకునే ఒక గుడ్ ఆపర్చునిటీ అని అనుకోవచ్చు. సో యూటిలైజ్ దిస్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఈజీ క్లియర్. దెన్ మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. మళ్ళీ సేమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన టాపిక్సే కాకుండా అందులో నుండి కూడా యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ అనేది ఎలా ఇస్తున్నాను నేను మీకు అంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో సో అందులో నుండి సపోజ్ ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేస్ తీసుకున్నాం. సో ఇంపార్టెంట్ డేస్ నుండి ప్రీవియస్ పిఓ పేపర్స్లో ఎలా అడిగారు క్వశ్చన్స్ అనేది ఏ విధంగా వచ్చాయి, ఓకే, సో వాటిని బేసిస్ చేసుకుని మీకు ఒక మోడల్ క్వశ్చన్స్ అనేది ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకోసమే మీరు మళ్ళీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తే మీకు ఆబ్వియస్గా ఏ టాపిక్ నుండి ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే ఒక వ్యూ అనేది వస్తుంది. సో ఓవరాల్గా మీ రివిజన్ టైంలో అప్పుడు మీరు టైం ఉన్నప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేయగలరు. అందుకోసమే ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని సీరియస్గా తీసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి వాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ వెన్ ఈజ్ యాక్చువల్లీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ అబ్జర్వ్డ్. సో ఈ సైన్ లాంగ్వేజ్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం, రైట్? సో దాన్ని యాక్చువల్గా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు అనేది క్వశ్చన్. ఎప్పుడు కానీ ఇంపార్టెంట్ డేస్ నుండి మనకి మేజర్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటి? డేట్, థీమ్ అండ్ స్టార్టెడ్ ఇయర్ టు సెలబ్రేట్. సో మేజర్గా ఈ 4 ఆస్పెక్ట్స్ నుండి మనకి క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతాయి. సో ఇప్పుడు మనకి వచ్చిన క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ ఏరియాకి సంబంధించింది, అంటే డేట్ అనేది అడుగుతున్నారు. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ అంటున్నారు కదా, 22nd సెప్టెంబర్, 21st సెప్టెంబర్, 23rd సెప్టెంబర్ ఆర్ 20 సెప్టెంబర్. నెక్స్ట్
నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ అనేది రీసెంట్గా ఇన్వెస్టర్స్కి ఇంకా ఎంటర్ప్రెన్యూర్స్ కోసం అంటే దట్ బిజినెస్ మ్యాన్ ఇండియాలో ఉన్న వాళ్ళకి తీసుకొచ్చారనమాట ఇది. ఓకేనా, దట్ వాళ్ళ అప్రూవల్ కోసం అంటే ఇంకా ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇది ఒక పోర్టల్ అనమాట. ఈ పోర్టల్లో మనకి కస్టమర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క డాష్ బోర్డ్ అనేది ఇక్కడ ఉంటే ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళకి సంబంధించి ఒక డాష్ బోర్డ్ ఉంటుంది. అందులో వాళ్ళ యొక్క స్టేటస్ కూడా చూసుకోవచ్చు. అంటే వాళ్ళ అప్రూవల్ ఎక్కడి వరకు వెళ్ళింది, ఓకేనా, వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది అయిందా లేదా, ఇలాంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఇంకా ఇప్పుడు కంప్లీట్గా ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోబోతున్నారు. సో మనం ఈ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు యూనియన్ మినిస్టర్ గురించి కూడా డిస్కస్ చేసాము. క్లూ కూడా ఇస్తాను, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్తాను నేను మీకు ఇక్కడ. పీయూష్ గోయల్ గారు యాక్చువల్గా దీన్ని లాంచ్ చేశారు. సో ఇక్కడ ఏ మినిస్ట్రీ అనేది రోల్ ప్లే చేసింది అనేది క్వశ్చన్. ఈజ్ ఈ క్లియర్? సో పోర్ట్ఫోలియో ఎప్పుడు కానీ మేజర్గా టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాము, ఓకే, సడన్ అందులో ఏదైనా పోర్ట్ఫోలియో వచ్చింది. సో ఆ పోర్ట్ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో స్టేట్ ఎగ్జామ్స్లో కానీ సెంట్రల్ ఎగ్జామ్స్లో కానీ మేజర్గా అడిగిన క్వశ్చన్స్ ఈ పోర్ట్ఫోలియోకి సంబంధించినవి. అంటే ఇలా నేషనల్ న్యూస్కి సంబంధించిన అంటే స్కీమ్స్ గురించి మేము డిస్కస్ చేస్తున్నాం మనం. స్టేట్ న్యూస్లో కూడా కొన్నిసార్లు మినిస్ట్రీస్ వస్తుంటాయి. సో ఎప్పుడు కానీ మీకు మినిస్ట్రీ అనేది వచ్చింది అంటే అక్కడ నోట్ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. బికాస్ పోర్ట్ఫోలియో నుండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి డెఫినెట్లీ. సో మనం ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ రీసెంట్గా ఎవరు యాక్చువల్గా ఈ 24th వరల్డ్ టైటిల్ దట్ టు IBSF 6 రెడ్ స్నూకర్ వరల్డ్ కప్ని దోహాలో అచీవ్ చేసుకున్నారు, రైట్? హూ ఇస్ ద రిసిపియంట్ అంటున్నారు. అయితే ఏంటంటే మేజర్గా మనం ఇక్కడ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ కానీ లేదు అంటే అవార్డ్స్ గురించి కానీ డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అంటే పర్సన్ నేమ్, ఓకేనా. సో ఏ పర్సన్ యాక్చువల్గా ఆ టైటిల్ని తీసుకున్నారు అనేది పర్సన్ నేమ్. కొన్నిసార్లు ఏంటి పర్సన్ నేమ్ ఇస్తారు, తను రీసెంట్గా తీసుకున్న ఆ టైటిల్ కానీ అవార్డ్ నేమ్ ఏంటి అని అడుగుతుంటారు, రైట్? నెక్స్ట్ న్యూమరికల్ టర్మ్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో న్యూమరికల్ టర్మ్గా ఎలాగా అంటే ఈ పర్సన్కి సంబంధించిన అచీవ్మెంట్ అనేది ఎన్నో అచీవ్మెంట్. సో ఇక్కడ ఏంటి మనకి 24th వరల్డ్ టైటిల్ అన్నారు కదా, మేబీ దీనిపైన కూడా క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి. దెన్ కమ్స్ టు దీన్ని రిప్రజెంట్ చేసిన ఆర్గనైజేషన్ కానీ ఇన్స్టిట్యూట్ కానీ, సో దీన్ని ఎవరు రిప్రజెంట్ చేశారు యాక్చువల్గా, రైట్? సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది మేజర్గా మనకి స్పోర్ట్స్ నుండి కానీ, రైట్, అంటే స్పోర్ట్స్లో ఇలా ఏమైనా విన్ అయినప్పుడు కానీ లేదు అంటే అవార్డ్స్ మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఇవి. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటి, ఈ 24th వరల్డ్ టైటిల్ IBS, అది కూడా డోహా అనేది ఏంటి మనకి క్యాపిటల్ ఆఫ్ ఖతర్, రైట్? సో ఇక్కడ అడిగింది మనకి ఫస్ట్ కేటగిరీ అది పర్సన్ నేమ్. గీత్ సెతి, ఆదిత్య మెహతా, అబార్ మసీ, పంకజ్ అద్వానీ. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ఏంటంటే హ్యాస్ ఎంబార్క్డ్ 3-day విజిట్ టు విచ్ కంట్రీ అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు క్లూ ఇస్తాను. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏంటంటే టు అడ్రస్ 76th సెషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఓకే. సో అట్లీస్ట్ మీకు ఇది తెలిసినా కూడా తన యొక్క విజిట్ అనేది ఏ కంట్రీకి చేశారు అనేది ఐడియా వస్తుంది. అండ్ తనతో పాటు భాగంగా మనం ప్రీవియస్లో డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ హసీనా గారి గురించి కూడా చూసాం. సో తను కూడా ఈ 76th సెషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి అటెండ్ అవ్వబోతున్నారు, రైట్? సో ఇప్పుడు వాళ్ళు ఏ కంట్రీని విజిట్ చేయబోతున్నారు అనేది క్వశ్చన్. సో మేజర్గా ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గురించి ఫోకస్ చేశారు, నరేంద్ర మోడీ గారి గురించి ఫోకస్ చేశారు కాబట్టి సో డెఫినెట్గా మీరు ఇది తెలుసుకోవాల్సిన పాయింట్, రైట్? ఆప్షన్స్ ఏంటి అంటే ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, జపాన్, యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ ఇక్కడ మనకి మళ్ళీ ఒకసారి పోర్ట్ఫోలియో చూసుకోండి. ఏంటా పోర్ట్ఫోలియో? కామర్స్ మినిస్ట్రీ అనేది రీసెంట్ ఒక డిసిషన్ తీసుకుంది. ఏంటది? టు సెలబ్రేట్ వాణిజ్య సంపద. ఏంటది? వాణిజ్య సంపద అన్నారు. సో అది ఎప్పటి నుండి ఎప్పటి వరకు సెలబ్రేషన్స్ అనేది చేయాలి అని ఈ కామర్స్ మినిస్ట్రీ డెసిషన్ తీసుకుంది, రైట్? సో మనకు ఆప్షన్స్ చూసుకున్నట్టయితే మనం ప్రీవియస్ క్లాస్లో మనం జస్ట్ హెడ్డింగ్లోనే యాక్చువల్గా మీకు డేట్ కూడా మెన్షన్ చేశాను. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే ప్రీవియస్ క్లాస్కి వెళ్ళి ఒకసారి క్లారిఫై చేసుకున్న తర్వాత ఆన్సర్ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి, రైట్? అండ్ మెన్షన్ ఎగ్జాక్ట్ అండ్ క్లియర్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? 19th to 25th September, 20 to 26th September, 21st to 27th, 22nd to 28th September or 23rd to
29th సెప్టెంబర్. సో ఒకసారి మీరు ఆప్షన్స్ని క్లియర్గా చూసుకున్న తర్వాతే మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ ఐడియా లేకపోతే ప్రీవియస్ క్లాస్ వీడియో ఒకసారి మళ్ళీ రిఫర్ చేయండి. ఈజీ క్లియర్. నెక్స్ట్, సో దీంతో మనం ప్రాక్టీస్ సెషన్ అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు మనం నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా దేనికి సంబంధించింది అంటే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ గురించి. ఈజీ క్లియర్. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రీసెంట్గా రోల్అవుట్ చేసిన ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అనమాట. ఈజీ క్లియర్. సో అదేంటంటే దిస్ హ్యాస్ బీన్ రీనేమ్డ్. సో దీన్ని ఏమని రీనేమ్ చేశారు? సో నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ NDHM ఉండేది. ఇప్పుడు ఎన్ ప్లేస్లో పిఎం యాడ్ చేశారు, నేషనల్ ప్లేస్లో ప్రధాన్ మంత్రి అని యాడ్ చేశారు. ఏంటది? ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఈ నేషనల్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో జస్ట్ ప్రధాన్ మంత్రి, మిగతా అంతా సేమ్ అనమాట. డిజిటల్ హెల్త్ మిషన్. ఈజీ క్లియర్. సో దిస్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ ఆన్ సెప్టెంబర్ 27. దెన్ యాక్చువల్గా ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కానీ లేదంటే ప్రజెంట్గా వాళ్ళు హ్యాస్ బిన్ రీనేమ్డ్ యాజ్ వాట్, ప్రధాన్ మంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ అన్నారు కదా. సో దీంట్లో భాగంగా యాక్చువల్గా ఎలా పీపుల్ బెనిఫిట్ అవ్వబోతున్నారు, రైట్? సో ఎలా అంటే they'll be having unique digital health ID అనమాట. దిస్ విల్ బి ప్రొవైడెడ్ టు ద పీపుల్. దెన్ ఆ యునిక్ డిజిటల్ ఐడి యాక్చువల్గా ఎలా వస్తుంది వాళ్ళకి అంటే దే కెన్ లింక్ త్రూ దే ఆధార్ కార్డ్ ప్రొవైడ్ చేస్తూ యాజ్ వెల్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్తో పాటు యూజర్ యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, సో వీటితో వాళ్ళు దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఒక యునిక్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది, రైట్? సో మరి ఈ యునిక్ ఐడి వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దిస్ కంటైన్ ఆల్ ద హెల్త్ రికార్డ్స్ ఆఫ్ ద పర్సన్. అంటే ఇప్పుడు ప్రీవియస్గా మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ మీరు ఈ డిజిటల్ ఐడి ఉంది కదా ఏదైతే ఉందో, సో ఆ ఐడిని అక్కడ మీరు ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు మీరు ఏ డేట్ రోజు వెళ్ళారు, యాక్చువల్గా ఎందుకోసం చూపించుకోవడానికి వెళ్ళారు, ఇలా మీ హెల్త్ రికార్డ్ మొత్తం వాళ్ళ దగ్గర సేవ్ అయి ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం ఈ నేషనల్ హెల్త్ కార్డ్ ఏదైతే ఉంటుందో, సో ఆ హెల్త్ మిషన్కి సంబంధించిన ఒక యూనిక్ ఐడి అంటున్నారు కదా, ఆ ఐడిని మళ్ళీ మీరు వేరే హాస్పిటల్ చెకప్ చేయించుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఈ డేటా మొత్తం ఉంటుంది. అంటే సెంట్రల్ లెవెల్గా మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్, దీంతో పాటు ఏంటంటే ఇక్కడ ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ మేజర్గా 4 మెయిన్ బిల్డింగ్ బ్లాక్స్ అనేవి, అంటే ఈ మిషన్లో మేజర్ బ్లాక్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇది మనకి ఏంటి, హెల్త్ ఐడి అనేది యూనిక్ ఉంటుంది, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ, రైట్? దెన్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఫెసిలిటీ రిజిస్ట్రీ అండ్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనే వాళ్ళ దగ్గర కంప్లీట్గా సేవ్ అయి ఉంటాయి, డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇది మేజర్ ఆబ్జెక్టివ్ అనమాట. దెన్ ఇందులో మేజర్గా 3 ఏంటి అంటే హెల్త్ ఐడి, ఓకే, డాక్టర్స్ రిజిస్ట్రీ, దాని తర్వాత హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ, ఇవన్నీ ఆల్రెడీ ఆపరేషనల్గా ఉన్నాయన్నమాట. దీంట్లో భాగంగా ఈ ఇనిషియేటివ్ అంటే ఈ నేషనల్ హెల్త్ మిషన్ కానీ ప్రధాన్ మంత్రి డిజిటల్ హెల్త్ మిషన్, డిజిటల్ అన్నారు అంటే ప్రతిదీ ఇక్కడ వాళ్ళ దగ్గర ఎలక్ట్రానికల్గా సేవ్ అయ్యి ఉంది. అండ్ ఎలక్ట్రానికల్గానే మనకి ఫెసిలిటీస్ కానీ అక్కడ రిజిస్ట్రేషన్స్ కానీ అంటే ఇక్కడ సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేయబోతుంది సెంట్రల్ గవర్నమెంట్. దెన్ which supports universal health coverage in an efficient, accessible, inclusive and affordable. మెయిన్గా ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి, అఫోర్డబుల్ అనమాట. అండ్ సేఫ్ మేనర్గా ఇక్కడ ఏంటంటే ఒక వైడ్ రేంజ్ ఆఫ్ డేటా కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మనకి దీని ద్వారా ప్రొవైడ్ చేయబోతుంది, డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా ప్రొవైడ్ చేయబోతుంది. ఈజీ క్లియర్? సో వాటి యొక్క 2 నేమ్స్ కూడా చూసుకోండి. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ ప్రధాన్ మంత్రి డిజిటల్ హెల్త్ మిషన్. ఈజీ క్లియర్? నెక్స్ట్, PFRDA to observe NPS Divas on October 1st of 2021. సో ఇది నేషనల్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి ఇంపార్టెంట్ డేస్లో కూడా ఈ కాన్సెప్ట్ కవర్ అవుతుంది. ఒకసారి ఫోకస్ చేయండి, బికాస్ NPS దివాస్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అని క్వశ్చన్ వస్తే మీకు ఏంటది, October 1st. క్లియర్? నెక్స్ట్, ఆబ్జెక్టివ్ ఏంటి యాక్చువల్గా సెలబ్రేట్ చేయడం కోసం. సో మనం ఆబ్జెక్టివ్ తెలుసుకోబోయే ముందు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి ఇక్కడ, PFRDA గురించి. సో PFRDA యొక్క ఫుల్ ఫామ్ మనకి ఏంటి అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడ అంటే న్యూఢిల్లీలో.
సో పిఎఫ్ఆర్డి అనేది ఏంటి? పెన్షన్ ఫర్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. మేజర్గా ఈ పెన్షన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో వాటిని ప్రమోట్ చేసేదే పిఎఫ్ఆర్డిఏ అనమాట. ఈజ్ ఈ క్లియర్? సో ఇప్పుడు ఈ పిఎఫ్ఆర్డిఏనే ఆర్గనైజ్ చేసేది ఏంటి? ఎన్పిఎస్ దివాస్ని ఆర్గనైజ్ చేస్తుంది. అంటే కొన్నిసార్లు మనకి ఈ దివాస్ని అంటే ఇంపార్టెంట్ డేని ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే మనకి పిఎఫ్ఆర్డిఏ. నెక్స్ట్ యాక్చువల్గా ఇది దేంట్లో భాగంగా చేస్తున్నారు అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ మనకు తెలిసిందే. సో అందులో భాగంగానే యాక్చువల్గా ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. మేజర్ ఆబ్జెక్టివ్స్ కొన్ని చూసుకుందాం ఇక్కడ మనం. ఏంటంటే టు ప్రమోట్ పెన్షన్ అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఫర్ కేర్ ఫ్రీ ఆజాద్ రిటైర్మెంట్కి అండ్ యాజ్ వెల్ యాజ్ పెన్షన్ రెగ్యులేటరీ విచ్ ఎయిమ్స్ టు ఎంకరేజ్ ఎవ్రీ సిటిజన్ అనమాట. ఈవెన్ వాళ్ళు ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషన్స్ అయినా అంటే వాళ్ళకి ఇలా వాట్ వీ కెన్ సే ఈ నేషనల్ పెన్షన్ సిస్టంలో సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా ఎలాంటి కొన్ని బెనిఫిట్స్ అనేవి వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకు వస్తాయి. సో ఇలా ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం మేజర్గా ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటి మనకి క్రియేటింగ్ ఎ ఫినాన్షియల్ కుషన్ అంటున్నారు. దేనికోసము? టు ఎన్ష్యూర్ ఫర్ వన్ సెల్ఫ్ ఫినాన్షియల్లీ సౌండ్ ఈవెన్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్టర్ దేర్ రిటైర్మెంట్. ఓకేనా? సో మేజర్గా ఇంపార్టెంట్ డేస్లో మనం కాన్సెప్ట్ కవర్ చేసినా కూడా డేట్ ఆబ్జెక్టివ్ కవర్ చేసాం కదా. సో ఆ విధంగానే అంటే ఈ డే యాక్చువల్గా ఈ దివాస్ని పిఎఫ్ఆర్డి ఆర్గనైజ్ చేస్తుంది అన్నాం, రైట్? సో మరి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇలా మనకు ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్కి అయినా కూడా. ఇక్కడ చూడండి మీరు ఈవెన్ వాళ్ళ చూసుకోవచ్చు ఈ ఎన్పిఎస్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ ఎంజాయ్ బెనిఫిట్స్ పవర్ ఆఫ్ కంపౌండింగ్ అండ్ రీప్ మెనీ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఈవెన్ ఇప్పుడు ఈ ఎన్పిఎస్ ఏదైతే ఉందో సో ఏంటంటే ఈవెన్ ఆన్లైన్లో కూడా చాలా క్యాంపెయిన్స్ని కండక్ట్ చేస్తుంది. ఎలాగా అంటే ఒక హ్యాష్ ట్యాగ్ మెన్షన్ చేస్తూ. ఆ హ్యాష్ ట్యాగ్ ఏంటి అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో #NPS దివాస్ అని ఇది క్యాంపెయిన్స్ని కూడా ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కండక్ట్ చేస్తుంది పిఎఫ్ఆర్డిఏ అనమాట. ఈజ్ ఈ క్లియర్? నెక్స్ట్ అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్టయితే ఎయిర్ ఇండియా చీఫ్ రాజీవ్ బన్సల్ అపాయింటెడ్ విత్ యాజ్ అ సివిల్ ఏవియేషన్ సెక్రటరీ అన్నారు. సో సివిల్ ఏవియేషన్ సెక్రటరీ అన్నాం కదా, తను ఇప్పుడు న్యూగా అపాయింట్ అవ్వబోతున్నారు. మరి యాక్చువల్గా ప్రీవియస్గా ఏ పర్సన్ ఉండే అండ్ ఇప్పుడు అపాయింట్ అవ్వబోతున్న పర్సన్ ఎయిర్ ఇండియా చీఫ్ అన్నారు. అండ్ యాజ్ వెల్ as ఇంకా ఏదైనా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా ఆ పర్సన్కి? ఎస్. సో మనం చూసుకున్నట్టయితే బన్సల్ గారు ఇప్పుడు కరెంట్గా CMD ఆఫ్ ఎయిర్ ఇండియా అంటే యూ కెన్ సీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎయిర్ ఇండియా అనమాట. యాక్చువల్గా తను ఇక్కడ ఏంటంటే CMDగా అపాయింట్ అయింది ఎయిర్ ఇండియాకి సెకండ్ టైం అనమాట. ఓకేనా? బన్సల్ గారు అపాయింట్ అయింది ఎప్పుడది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 2020లో ఫిబ్రవరిలో తను సెకండ్ టైం ఇక్కడ CMD చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎయిర్ ఇండియాకి అపాయింట్ అవ్వడం. దీంతో పాటు ఏంటంటే యాక్చువల్గా తన యొక్క హిస్టరీ చూసుకున్నట్టయితే తను 1988 బ్యాచ్ IAS నాగాలాండ్ క్యాడర్ అనమాట, IAS ఆఫీసర్. తను మేజర్గా ఏంటంటే ఇలాంటి కొన్ని ఎమినెంట్ పొజిషన్స్కి ఒక ఫేమస్ లైక్ యూ కెన్ సీ మేజర్గా ఈ సివిల్ సర్వీస్ సంబంధించిన పర్సన్స్ని కానీ ఒక హై ఫీల్డ్ క్యాడర్కి సంబంధించిన పర్సన్స్నే సెలెక్ట్ చేస్తుంటారు. తను 1988 బ్యాచ్ IAS ఆఫీసర్ అనమాట. అండ్ దాంతోపాటు ఏంటంటే మనం ఇక్కడ బన్సల్ గారు సెకండ్ టైం ఎయిర్ ఇండియాకి చీఫ్గా అపాయింట్ అయ్యారు అన్నాం కదా. అండ్ యాజ్ వెల్ యాజ్ తను సర్వ్ చేస్తుంది ఏంటి అంటే అడిషనల్ సెక్రటరీ ఆఫ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. అంటే ఎయిర్ ఇండియా కన్నా ముందు తను వర్క్ చేసిన ఏరియాస్లో ఇది ఒకటి అనమాట. ఏంటది? అడిషనల్ సెక్రటరీగా ఉన్నారు. దేనికి? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఇక్కడ పోర్ట్ఫోలియో చూసుకోండి. కొన్నిసార్లు వర్స్ట్ కేసెస్లో ఇలా అపాయింట్మెంట్స్లో కూడా మీకు పోర్ట్ఫోలియోస్ అడుగుతుంటారు. సో కాన్సన్ట్రేట్ చేయండి ఇక్కడ. అండ్ ఇప్పుడు తను ఎవరిని రీప్లేస్ చేయబోతున్నారు? యాక్చువల్గా రీజన్ ఏంటి అంటే ప్రదీప్ సింగ్ కరోలా గారు సెప్టెంబర్ 30 రోజు రిటైర్ అవ్వబోతున్నారు. సో ఇప్పుడు తను ఏంటంటే కరెంట్గా అంటే ప్రజెంట్గా ఉన్న సివిల్ ఏవియేషన్ సెక్రటరీ మనకి ప్రదీప్ సింగ్ కరోలా గారు, కానీ సెప్టెంబర్ 30కి తన టర్మ్ ఫినిష్ అయిపోతే తను రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు. సో తనని రీప్లేస్ చేయబోయేది మనకి ఇక్కడ బన్సల్ గారు. ఈజ్ ఈ క్లియర్? నెక్స్ట్ కమిటీస్కి వెళ్ళినట్టయితే ఫార్మర్ ఇస్రో చీఫ్ K. కస్తూరి రంగన్ టు హెడ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీస్ ప్యానెల్. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం ప్రీవియస్గా చూసుకున్నట్టయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020ది మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఒకవేళ మీరు ఎవరైనా అన్అవేర్ ఉంటే ఒకసారి ఆ టాపిక్ ద్వారా వెళ్ళండి. ఓకే, మీకు అవసరం ఉంటే ఒక క్లియర్ నోట్స్ కూడా మెన్షన్ చేసుకోండి NEP గురించి, బికాస్ మీకు ఫర్దర్గా అది చాలా యూజ్ అవుతుంది. ఈజ్ ఈ క్లియర్? దెన్ ఇప్పుడు ఏంటంటే ఈ కస్తూరి రంజన్ కమిటీ ఏదైతే ఉందో దీని యొక్క కమిటీ చైర్పర్సన్ వచ్చేసి మనకి
కె కస్తూరి రంగన్ గారు. సో ఇప్పుడు తను హెడ్ చేయబోయేది ఈ ఎడ్యుకేషన్ మినిస్ట్రీస్ ప్యానల్ అనమాట. ఈ ప్యానల్ ఏంటి అంటే యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది ఫామ్ చేయబోయేది 12 మెంబర్ కమిటీని. ఎందుకోసము ఈ 12 మెంబర్ కమిటీని డెవలప్ చేస్తుంది అంటే మేజర్గా క్రియేట్ చేస్తుంది అంటే టు డెవలప్ న్యూ కరిక్యులమ్స్ అనమాట. ఇందులో అది ఒక 4 ఏరియాస్లో, ఆ 4 ఏరియాస్ ఫోకస్ చేసేవి ఏంటి అంటే ఫస్ట్ స్కూల్, ఎర్లీ చైల్డ్హుడ్ కానీ, ఈవెన్ టీచర్ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ అడల్ట్ ఎడ్యుకేషన్ గురించి ఈ 4 ఏరియాస్ పైన మేజర్గా 12 మెంబర్ కమిటీ అనేది కాన్సన్ట్రేట్ చేయబోతుంది. ఈజీ క్లియర్? దెన్ ఇక్కడ ప్యానల్ అన్నాం కదా వాళ్ళు క్రియేట్ చేసేది. సో ఈ ప్యానల్ టాస్క్ ఏంటంటే విత్ డెవలపింగ్ ఆఫ్ 4 నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్స్ అనమాట. దిస్ విల్ బి హెడెడ్ బై కె కస్తూరి రంగన్. సో తన యొక్క ఇమేజ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఏంటంటే మేజర్గా ఎన్ఈపీ 2020 డిస్కస్ చేసినప్పుడు కూడా కస్తూరి రంగన్ కమిటీ అనేది మేజర్ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు, రైట్? దెన్ మరి ఇందులో మేజర్గా వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి అంటే ఎన్సిఎఫ్స్ విల్ బి సర్వ్స్ యాజ్ అ గైడ్ లైన్ ఫర్ సిలబస్, టెక్స్ట్ బుక్, టీచింగ్ ప్రాక్టీసెస్ ఫర్ ద స్కూల్స్ ఇన్ ఇండియా. సో ఈ ఏరియాస్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేయబోతున్నారు. అంటే ఈవెన్ సిలబస్కి సంబంధించింది టెక్స్ట్ బుక్ కానీ టీచింగ్ గురించి కానీ మేజర్గా ఎక్కడ అవి మనకి ఇండియాలో ఉన్న స్కూల్స్ అన్నింటికి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ కమిటీ ఏదైతే ఉందో మేజర్గా వీళ్ళు డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే పొజిషన్ పేపర్స్ అనమాట, విచ్ వర్ ఫైనలైజ్డ్ బై నేషనల్ ఫోకస్ గ్రూప్స్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండ్ దట్ ఈస్ ఫ్రమ్ ద స్టేట్ కరిక్యులం ఫ్రేమ్వర్క్స్. ఓకే, డ్రాయింగ్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ స్టేట్ కరిక్యులం ఫ్రేమ్వర్క్స్. సో ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట ఇక్కడ చూసుకోవాల్సింది మీరు. అండ్ హెడ్ చేయబోతుంది ఏంటి అండ్ ఇది ఎన్ని మెంబర్ కమిటీ అనేవి క్వశ్చన్స్ ఇక్కడ. సో కాన్సన్ట్రేట్ చేయండి ఒకసారి ఆ ఏరియాస్లో కూడా. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్కి వెళ్ళినట్టయితే మనకి చేతన్ భగత్ గారు రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక ట్రైలర్ ఏంటి అంటే తన అప్కమింగ్ బుక్ గురించి. ఆ బుక్ ఏంటంటే 400 డేస్. ఏంటది? 400 డేస్. సో యాక్చువల్గా ఏంటి అంటే మనకి చేతన్ భగత్ గారి గురించి తెలుసు, చాలా నావెల్స్ కానీ ఫేమస్ ఇంట్రెస్టింగ్ బుక్స్ కానీ రచిస్తుంటారు, రైట్? సో తన యొక్క కొన్ని బుక్స్ మనం చూసుకున్నా కూడా ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ సిరీస్ గర్ల్ ఇన్ ద రూమ్ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ వన్ అరేంజ్డ్ మర్డర్ కానీ, రైట్? సో ఇవన్నీ చాలా ఫేమస్ బుక్స్. మీరు కొన్నిసార్లు ఏంటంటే ప్రిపరేషన్ టైంలో స్ట్రెస్ అవుతుంటారు కదా, ఒక హ్యాబిట్ చేసుకోండి లైక్ నావెల్స్ కానీ ఏమైనా బయోగ్రఫిక్ బుక్స్ కానీ ఆటోబయోగ్రఫిక్ బుక్స్ కానీ. సో ఇలా చదవడం మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్. అది మీకు చాలా స్ట్రెస్ రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. బట్ ఏంటంటే జస్ట్ ఒక మీకు ఏమంటున్నాను ఒక ఐడియా లాగా ఇస్తున్నాను. అంటే ఫర్దర్ కొంతమంది చాలా అనుకుంటుంటారు కదా స్ట్రెస్ అవుతున్నాము, సో వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ జస్ట్ రిలాక్సేషన్ పర్పస్ అంటే సో ఇలాంటివి కూడా కొన్ని యాక్టివిటీస్ అనమాట మీరు స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి. నెక్స్ట్ యాక్చువల్గా ఏంటి అంటే తన యొక్క బుక్ ఏంటి టైటిల్ వచ్చేసి మనకి 400 డేస్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మిస్సింగ్ హెల్ప్ మీ ఫైండ్ మై సిస్టర్ 400 డేస్. సో ఇది చేతన్ భగత్ గారి యొక్క న్యూ బుక్ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ యూ కెన్ సీ యాక్చువల్గా తను ఏంటంటే రిలీజ్ చేయబోయేది ఎప్పుడు మనకి ఈ బుక్ని అంటే యాక్చువల్గా October 8, 2021. జస్ట్ ఇప్పుడు ఒక ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు, కానీ బుక్ రిలీజ్ చేయబోయేది October 8 రోజు. అండ్ ఈ నావెల్లో తను రిలీజ్ చేసింది ఏంటి యాక్చువల్గా తను డిస్క్రైబ్ చేసింది ఏంటి ఈ నావెల్లో అంటే టేల్ ఆఫ్ సస్పెన్స్, హ్యూమన్ రిలేషన్షిప్స్ కానీ లవ్ గురించి మేజర్గా ఏంటి అంటే ఫ్రెండ్షిప్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్రేజీ వరల్డ్ వాట్ వీ ఆల్ లివ్ ఇన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అబవ్ ఆల్. నెక్స్ట్ మేజర్గా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి జస్ట్ ఇది ఒక నావెల్లో డిటర్మినేషనే కాకుండా మీరు ఒక ఏంటి సెల్ఫ్గా కూడా చూసుకోవచ్చు. దేని గురించి అంటే పర్సనల్గా తీసుకున్నా కూడా ఒక మోటివేషన్ పర్పస్గా ఎ మదర్ డిటర్మినేషన్ టు నెవర్ గివ్ అప్. ఏంటది? ఎ మదర్స్ డిటర్మినేషన్ విచ్ ఇస్ నెవర్ టు గివ్ అప్. సో ఎప్పుడు కానీ ఈవెన్ ఈ కరెంట్ అఫైర్లో కాకుండా ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను మీకు చెప్పేది ఏంటంటే ఎప్పుడు కానీ ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు యూ షుడ్ నాట్ నెవర్ గివ్ అప్ అంటిల్ ఇట్ గెట్ సక్సీడెడ్. మీరు అనుకున్న రిజల్ట్ మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యేంత వరకు యూ షుడ్ నాట్ గివ్ అప్ అనమాట. అంటే ఈవెన్ డిఫికల్టీస్ హార్డ్ ఉంటాయి, లైక్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి, బట్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్, రైట్? సో గివ్ అప్ అనేది ఉండకూడదు. ఈజ్ ఇట్ క్లియర్? సో మీరు సక్సెస్ అయ్యి మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు కీప్ కంటిన్యూయింగ్ ద సేమ్ ఎఫర్ట్స్. సో నెక్స్ట్ మనం స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఒడిశా టు హోస్ట్ మెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్ అనమాట. సో అది ఎక్కడ ప్లేస్ చేసుకోబోతుంది స్టేడియంలో అంటే ఎట్ ద కళింగ స్టేడియం అనమాట. ఎప్పటి నుండి అంటే November 24 నుండి December 5 వరకు యాక్చువల్గా ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ అనేది ప్లేస్ చేసుకోబోతుంది. ఇప్పుడు దీన్ని హోస్ట్ చేయబోయేది ఒడిశా. యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్స్లో ఎడిషన్లో అంటే 2016లో జరిగినప్పుడు లక్నో ఈ వరల్డ్ కప్ని హోస్ట్ చేసింది. ఇప్పుడు ఒడిశా స్టేట్ గవర్నమెంట్ మేజర్గా దీనికి హోస్ట్ స్టేట్గా తీసుకోబోతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటంటే
యూ కెన్ సీ హాకీ ఇండియా అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. సో వాళ్ళు ఒడిశా స్టేట్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యారు దేనికోసము, టు సపోర్ట్ దెమ్ ఫర్ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ అని. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ వరల్డ్ కప్ గురించి కాకుండా హాకీ గురించి చూసుకున్నట్టయితే ఒడిశా స్టేట్ గవర్నమెంట్ ప్రీవియస్గా ఒలింపిక్ గేమ్స్లో కూడా చాలా సపోర్ట్ అనేది ఇచ్చింది హాకీకి. సో దాట్ టు ఇండియా టీమ్కి, రైట్. సో అది మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు అందులో భాగంగానే ఇది కూడా ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు. మేజర్గా ఎందుకోసం ఎక్కువగా సపోర్ట్ చేశారు అంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఒడిశా చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నవీన్ పట్నాయక్ గారు తన చైల్డ్హుడ్ నుంచి ఒక డ్రీమ్ అనమాట హాకీ అనేది. సో అందుకోసమే తన మేజర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది హాకీ గురించి అని. జస్ట్ మనకి ఏంటంటే చాలా లైక్ న్యూస్ ద్వారా కూడా ఒక తెలిసిన చిన్న పార్ట్ అనమాట ఇది. నెక్స్ట్ రీసెంట్గా పట్నాయక్ గారు అన్వీల్ చేశారు ఏంటి, లోగో ఇంకా ట్రోఫీని, ఏదైతే ఇప్పుడు ఈ ఈవెంట్కి జరగబోతుందో. అండ్ మనం చెప్పాం కదా ఇందాకే, ప్రీవియస్గా హోస్ట్ చేసింది ఏంటంటే లక్నో అనమాట. దెన్ యాక్చువల్గా ఈ మెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్లో ఎన్ని నేషన్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే అప్కమింగ్ ఈవెంట్కి 16 నేషన్స్ విల్ వై ఫర్ ద టైటిల్ అనమాట. ఆ 16 నేషన్స్ ఏంటి అనేది ఒకసారి మనం లిస్ట్ చూద్దాము. పార్టిసిపేటింగ్ టీమ్స్ ఆర్ ఇండియా, కొరియా, మలేషియా, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, బెల్జియం, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, చిల్, అర్జెంటీనా, స్పెయిన్, యుఎస్ఏ అండ్ కెనడా అనమాట. సో ఈ 16 నేషన్స్ అనేవి ఇప్పుడు ప్రస్తుతం రాబోయే మెన్స్ జూనియర్ హాకీ వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ మనం స్టాటిక్ పార్ట్ కవర్ చేసినట్టయితే ఒడిశా స్టేట్ గవర్నమెంట్ గురించి. ఒడిశా యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి మనకి నవీన్ పట్నాయక్ గారు అండ్ గవర్నర్ గణేషి లాల్ గారు. ఈజ్ ఇట్ క్లియర్? సో ఈరోజు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్లో ఒకసారి మీరు మళ్ళీ రివైజ్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అంటే పిఎఫ్ఆర్డిఏ గురించి, ఓకేనా. దెన్ కమ్స్ టు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో 2020ది. ఈజ్ ఇట్ క్లియర్? సో దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ ఏరియాస్, ఒకసారి ఫోకస్ చేయండి. అండ్ అలాంగ్ విత్ దిస్ ఏంటి అంటే ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ గురించి. ఈజ్ ఇట్ క్లియర్? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్. మళ్ళీ ఒకసారి క్లాస్ అయిన తర్వాత కూడా మీరు రివైజ్ చేసుకుంటే మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఒక క్లియర్ నోట్స్ అనేది తీసుకోండి వీటికి సంబంధించింది. అంటే ఇది స్టాటిక్ పార్ట్లో కూడా మీకు కవర్ అవుతుంది నెక్స్ట్ ఫర్దర్ ఏరియాస్లో. సో దీంతో మనం క్లాస్ వీ హ్యావ్ టు ఎండ్ అవర్ సెషన్ కాబట్టి సో మీకు చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ని కొంచెం సీరియస్గా తీసుకోండి. అండ్ యాజ్ వెల్ యాజ్ నేను ఏవైతే మీకు మళ్ళీ రివైజ్ చేయమని చెప్తున్నానో అవేంటంటే కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్. అంటే స్టాటిక్ పార్ట్ మీరు ఇప్పుడు కవర్ చేసుకుంటే మీకు ఫర్దర్ ప్రిపరేషన్లో కూడా మళ్ళీ మీకు అది ఈజీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు టైం వేస్ట్ అనుకోకుండా, ఎప్పుడు కానీ ప్రిపరేషన్లో టైం వేస్ట్ అని అనుకోకూడదు. ఇప్పుడు మీరు టైం తీసుకున్నా కూడా మళ్ళీ ఫర్దర్ మీకు ఏంటి అంటే సేమ్ అదే టాపిక్ అయినా రిపీట్ అయిందనుకోండి, సో మీకు అది రివిజన్ లాగా అవుతుంది ఆ టాపిక్ని చూస్తే. యాజ్ వెల్ యాజ్ మీకు 2 times మీకు అంటే సెకండ్ రీడింగ్ కూడా కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు ఏంటంటే ఎప్పుడు కానీ హార్డ్ వర్క్ అంటుంటాం కదా, హార్డ్ వర్క్ ఒక్కసారి చేస్తే నెక్స్ట్ ఫర్దర్ ఏంటంటే మనం స్మార్ట్ వర్క్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ నుండే స్మార్ట్ వర్క్ ఫాలో అవుతా అంటే అది కుదరదు. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటి అంటే మీరు ఈవెన్ హార్డ్ వర్క్ని కూడా ఫోకస్ చేస్తూ ఉండాలి, రైట్. సో దిస్ ఈజ్ మై సజెషన్. మీకు ఇంకా యూ కెన్ సీ దట్ ఇంకా ఫర్దర్గా ఏమైనా మీకు డౌట్స్ కానీ సెషన్స్లో కూడా ఏమైనా ఉంటే ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇన్ కమెంట్ సెక్షన్. We will discuss in our classes. Is it clear? Thank you everyone. We will meet you in the next class. Until then, stay tuned.